ఓం నమ శివాయ. అందరికీ ముందుగా శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం పేరు పరాభవ. ఇందులో పర అంటే అహంకారం, భవ అంటే నాశనం. పరాభవ అంటే అహంకారంపై జయించడం అని అర్థం. ఈ సంవత్సరం అందరూ తమ తమ అహంకారాన్ని నాశనం చేస్తే జీవితంలో గొప్ప విజయం లభిస్తుంది, లేని వారికి ఓటమి తప్పదు. ఇంకా ఉగాది ముహూర్త విషయానికి వస్తే మార్చి 19వ తేదీ ఉదయం 6:52 చైత్ర శుక్ల పాడ్యమి తిథి మొదలవుతుంది. అప్పటి నుంచి మరుసటి రోజు అంటే మార్చి 20వ తేదీ ఉదయం 4:52 వరకు ఉంటుంది. ఉగాది పండుగ జరుపుకునే వాళ్ళు అందరూ ఉదయం 6:52 ముందు అమావాస్య ఉంటుంది కాబట్టి ఆ సమయాన్ని ఉగాది పండుగగా పరిగణించలేము. కాబట్టి 6:52 తర్వాత మీరు ఇంటిని శుభ్రపరచుకొని ఆ తర్వాత దీపారాధన చేయాలి. ఆ తర్వాత షడ్రుచులతో ఉగాది పచ్చడి స్వీకరించి ఈ సంవత్సరం అంతా శుభమే జరగాలి అని సంకల్పించుకోండి. కొత్త సంవత్సరం మీ కోరికల్ని ఎలా తీర్చుకోవాలో తెలుసుకోవాలంటే కామెంట్స్లో మేనిఫెస్టేషన్ అని కామెంట్ చేయండి. నేను ఉగాది కోసం ఒక సరికొత్త మేనిఫెస్టేషన్ టెక్నిక్ అప్లోడ్ చేస్తాను. తర్వాత పంచాంగ శ్రవణం వినండి. ఈ వీడియో మీరు సేవ్ చేసుకుని ఉగాది రోజు మీ రాశి ఫలాలు వినొచ్చు. ఇంకా ఈ పరాభవ నామ సంవత్సర గ్రహస్థితులకు వస్తే ఈ సంవత్సరానికి అధిపతి గురుడు అంటే బృహస్పతి. ఈయన ధర్మం, విద్య, జ్ఞానం, కుటుంబం ఇంకా ఆధ్యాత్మికతకి ముఖ్య గ్రహం. ఈ సంవత్సరానికి గురుడు అధిపతి అవ్వడం వల్ల ఈ సంవత్సరం మొత్తం ధర్మ మార్గంలో నడిచే వారికి చాలా లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి మీరు ఎలాంటి తప్పులు చేయకుండా ధర్మ మార్గంలో ఉండడానికి చూడండి. అలాగే గురుడు వృషభ రాశిలో ఉంటాడు కనుక ఇది అత్యంత స్థిరమైన ఉపయోగకరమైన స్థానం. శని కుంభరాశిలో ఉంటాడు కాబట్టి క్రమశిక్షణ అలాగే కర్మ ఫలితాన్ని ఇస్తారు. రాహు మీన రాశిలో ఉంటాడు కాబట్టి ఈ సంవత్సరం ఆధ్యాత్మిక అన్వేషణకు అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు శ్రీ పరాభవ నామ సంవత్సర రాశి ఫలాలు ఏంటో తెలుసుకుందాం. డిస్క్రిప్షన్లో అన్ని రాశుల టైం స్టాంప్స్ పెట్టాను. నేరుగా మీ రాశి దగ్గరికి వెళ్ళి సంబంధించిన ఫలితాలు చూడొచ్చు, లేదంటే మొత్తం వీడియో కూడా చూడొచ్చు. ఇప్పుడు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మేషరాశి వారి ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఈ సంవత్సరం మేషరాశి వారి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ సంవత్సరం మేషరాశి వారికి చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం 70% అనుకూల ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. ఈ సంవత్సరం తృతీయ, చతుర్థ, పంచమాల్లో గురువు, లాభం దశమంలో రాహువు, వ్యయంలో శని భగవానుడి సంచారం వల్ల ఈ సంవత్సరం ఏ వర్గాల వారు ఎటువంటి ఫలితాలు అందుకోబోతున్నారో తెలుసుకుందాం. ఉద్యోగ రంగంలో ఉన్న మేషరాశి వారికి ఈ సంవత్సరం ప్రారంభంలో కొంత ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. పడే కష్టానికి తగినంత గుర్తింపు రాకపోవడం మీకు ఆందోళన కలిగిస్తుంది. అయితే జూన్ తర్వాత పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. ఆ తర్వాత మీ ప్రతిభకు గుర్తింపు రావచ్చు. ఉన్నతాధికారుల మద్దతు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇంకా కొత్త బాధ్యతలు అందుకునే అవకాశం కూడా ఉంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ సంవత్సరం మొదట్లో కొంత కష్టపడి పనిచేయాల్సిన పరిస్థితులు ఉండొచ్చు. పని ఒత్తిడి, శ్రమ, అనుకోని అవాంతరాలు ఎదురైనప్పటికీ మీరు ఎంతో శ్రమించి వ్యాపారాలను ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్తారు. ముఖ్యంగా ఈ సంవత్సరం మధ్యలో నుండి వ్యాపారంలో అభివృద్ధి కనిపించే అవకాశం ఉంది. కొత్త కస్టమర్లు రావడం, వ్యాపారాలు విస్తరించడం, అలాగే మంచి ఆర్థిక లాభాలను కూడా అందుకుంటారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, ట్రేడింగ్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చేసే వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. అదేవిధంగా ఫార్మా, మెడికల్ రంగాల్లో కూడా చాలా మంచి లాభాలు కలుగుతాయి. ఈ సంవత్సరం అన్ని వర్గాల వారికి ఆదాయం పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఊహించని భారీ ఖర్చులు కూడా మీద పడతాయి. ముఖ్యంగా కుటుంబ అవసరాలకు లేదా ఆస్తి తగాదాలకు ధనాన్ని ఖర్చు చేయాల్సి రావచ్చు. అయితే రాహువు లాభస్థానంలో ఉండడం వల్ల కొన్ని కొత్త ఆదాయ మార్గాలు కూడా కనిపించే అవకాశం ఉంది. సరైన ప్రణాళికతో వ్యవహరిస్తే ఈ సంవత్సరం ఆర్థికంగా స్థిరత్వం పొందుతారు. భూములు, ఆస్తులు కొనాలనే మీ ప్రయత్నం అయితే ఫలిస్తుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ మీకు అందులో ఎక్స్పీరియన్స్ ఉంటేనే పెట్టుబడి పెట్టండి. ఈ సంవత్సరం విద్యార్థులకు ప్రారంభ దశలో కొంత ఏకాగ్రత కుదరక ఒత్తిడి రావచ్చు. చదువుల్లో అనుకున్న ఫలితాలు రావడానికి మరింత కృషి చేయాల్సి ఉంటుంది. అయితే సంవత్సరం మధ్య నుంచి పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ సంవత్సరం విజయాలు సిద్ధిస్తాయి. ప్రేమలో ఉన్న వారికి ఈ సంవత్సరం కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న అపార్థాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ బాధ్యతలు పెరగడం లేదా పని ఒత్తిడి కారణంగా కుటుంబంతో గడిపే సమయం తక్కువ అవడం వల్ల మీకు గృహంలో ఇబ్బందులు కలిగజేయచ్చు. అయితే భార్యాభర్తలు పరస్పర అవగాహనతో వ్యవహరిస్తే ఈ చిక్కులు తగ్గుతాయి. కొంతమందికి కుటుంబ సభ్యులతో కొంతకాలం దూరంగా ఉండాల్సిన పరిస్థితులు కూడా రావచ్చు. ఇక కుటుంబంలో పిల్లల వివాహ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న మేషరాశి వారికి ఈ సంవత్సరం అనుకూల అవకాశాలు కలిగే ఛాన్స్లు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా రాహు ప్రభావం కారణంగా విదేశీ ప్రయాణాలు లేదా విదేశీ ఉద్యోగ అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి. విదేశీ వ్యాపారులకు సంబంధించిన పనుల్లో కూడా పురోగతి లభిస్తుంది. విదేశాల్లో చదువుకునే వారికి అక్కడ యూనివర్సిటీలో సీట్లు లభిస్తాయి. ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు లేకపోయినా పని ఒత్తిడి, మానసికంగా అలసిపోతారు. యోగా, ధ్యానం వంటివి నిత్యం చేసుకోవడంతో పాటు మధ్య వయస్సు దాటిన వారు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్ల ఇబ్బందులు లేకుండా సంవత్సరం గడుస్తుంది. స్త్రీలకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. పెళ్లి కాని స్త్రీలకు ఈ సంవత్సరం పెళ్లిళ్ళయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ రాశి స్త్రీలు ఆరోగ్యంపై శ్రద్ధ అధికంగా పెట్టాలి. వ్యాపారాలు చేసే స్త్రీలు కూడా ఈ సంవత్సరం ఆర్థికంగా ఉన్నతంగా ఉంటారు.
ఇప్పుడు వృషభ రాశి ఫలితాలు ఏంటో చూద్దాం. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 3. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ద్వితీయ, తృతీయ, చతుర్థాలలో గురువు, దశమ భాగ్యాల్లో రాహువు, లాభంలో శనిగ్రహ సంచారం ప్రభావం వల్ల చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మరి ఏ వర్గాల వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ఉద్యోగులకు ఉద్యోగ రంగంలో ఉన్న వృషభ రాశి వారికి ఈ సంవత్సరం స్థిరత్వం కనిపించే అవకాశం ఉంది. శని లాభస్థానంలో ఉండడం వల్ల కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారికి శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఉద్యోగ స్థిరత్వం లభిస్తుంది. అలాగే సీనియర్ ఉద్యోగులకు పనిలో గుర్తింపు లభించి ప్రమోషన్లు లభించే అవకాశం ఎక్కువగా ఉంది. కార్యాలయాల్లో సహోద్యోగుల సహకారం కూడా బాగుంటుంది. ఇష్టపడి మీకు సహాయం చేయడానికి ప్రతి విషయంలో అందరూ ముందుకు రావడం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో పని ఒత్తిడి పెరిగినప్పటికీ సహనంతో పనిచేసి మంచి ఫలితాలు సాధించగలుగుతారు. వ్యాపార రంగంలో ఉన్న వారికి సంవత్సరం ఆర్థికంగా చాలా అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొత్త పెట్టుబడులు పెడతారు. పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేవారు, కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు మంచి లాభాలను సంపాదిస్తారు. వ్యవసాయం, చిన్న మధ్యస్థాయి వ్యాపారాలు, కన్సల్టెన్సీలు, ఈవెంట్లు వంటి వ్యాపారాలు నడిపే వారికి స్థిరమైన ఆదాయం కల్పిస్తుంది. ఆర్థిక పరిస్థితికి వస్తే ఈ సంవత్సరం అన్ని వర్గాల వారికి ఆదాయం బాగున్నప్పటికీ ఊహించని ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ అవసరాలు లేదా ఇతర బాధ్యతల కారణం వల్ల ధన వ్యయం పెరిగే అవకాశం చాలా ఎక్కువ. అనవసరమైన ఖర్చులు, అత్యాశతో కూడిన పెట్టుబడుల జోలికి వెళ్ళొద్దు. అంటే బెట్టింగ్లు లాంటివి చేయొద్దు. ఇక గృహ నిర్మాణ పనులు ముందుకు సాగుతాయి. భూములు, స్థలాలు కొనాలన్న మీ ఆశ అయితే నెరవేరుతుంది. ఈ సంవత్సరం విద్యార్థులకు ప్రథమార్థం చాలా బాగుంటుంది. అయితే జూన్ తర్వాత చదువులపై శ్రద్ధ పెట్టాలి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మరింత శ్రద్ధతో చదవాల్సి ఉంటుంది. క్రమశిక్షణతో ప్రయత్నిస్తే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రేమ, దాంపత్య మరియు కుటుంబ జీవితం విషయాలకు వస్తే కుటుంబ జీవితంలో కొన్ని సందర్భాల్లో చిన్న అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కుజ ప్రభావం వల్ల జీవిత భాగస్వామితో మీరు కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలు పడే అవకాశం ఉంది. అనవసర వాగ్వాదాలకు దూరంగా ఉండండి. ఇక ప్రేమికులకు కూడా ఇదే వర్తిస్తుంది. విదేశీ ఉద్యోగులు చదువుల కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే సంవత్సరానికి కొన్ని ఊహించని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. విదేశాల్లో ఉద్యోగం చేసేవారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త పడటం చాలా మంచిది. విలాసాలకు ధనాన్ని వృధాగా ఖర్చు చేయకండి. ఇక అమెరికా వంటి దేశాల్లో గ్రీన్ కార్డులు వంటి శాశ్వత నివాసాలకు, హోదాలకు ప్రయత్నిస్తున్న వారికి జూన్లోపు శుభవార్తలు వినిపించే అవకాశం కూడా ఉంది. ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం మీరు జాగ్రత్తగా ఉండాలి. తగినంత విశ్రాంతి తీసుకోవడం, వ్యాయామాలతో పాటు డాక్టర్ల సలహాలతో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం మంచిది. యోగా, ధ్యానం వంటి వాటి ద్వారా మానసిక ప్రశాంతతను పొందవచ్చు. వృషభ రాశి స్త్రీలకు ఈ సంవత్సరం 80% అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి మంచి సంస్థల్లో అవకాశాలు దక్కుతాయి. వ్యాపారాలు చేసే స్త్రీలకు ఆర్థికంగా స్థిరత్వం కలుగుతుంది. కుటుంబ బాధ్యతలు పెరిగినా వాటిని సమర్థంగా నిర్వహిస్తూ ముందుకు దూసుకుపోతారు. ఇప్పుడు మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. ఈ సంవత్సరం మిథున రాశి వారికి 75% అనుకూలంగా ఉంటుంది. గ్రహ సంచారాలను గమనిస్తే లగ్నం, ద్వితీయ స్థానాల్లో గురువు, భాగ్య అష్టమాల్లో రాహువు, ద్వితీయ, తృతీయ స్థానాల్లో కేతువు, దశమంలో శని సంచరిస్తున్నారు. ఈ గ్రహ సంచారాలను బట్టి చూస్తే ఈ సంవత్సరం అంతా మీకు గురుబలం బాగుంది. ఇక వార్షిక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే, ఉద్యోగ రంగంలో ఉన్న మిథున రాశి వారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉండబోతుంది. దశమ స్థానంలో శని ఉండడం వల్ల కష్టపడి పనిచేసే వారికి మంచి అవకాశాలు, గుర్తింపు లభిస్తాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరగవచ్చు. కొన్ని సందర్భాల్లో పని ఒత్తిడి అధికంగా ఉన్నప్పటికీ మీరు కష్టించి పనిచేస్తారు. అది మీ భవిష్యత్తుకు చాలా సహాయపడుతుంది. మీ శ్రమకు తగిన ఫలితం ఆలస్యంగా అయినా తప్పకుండా వస్తుంది. అయితే నిరుద్యోగులకు మాత్రం కొంచెం నిరాశాజనకంగా ఉండే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో ఉన్న మిథున రాశి వారికి సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. కాంట్రాక్టర్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలకు, కిరాణా, ఫ్యాన్సీ, వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారంలో ఉన్న వారికి ఈ సంవత్సరం చాలా మంచి లాభాలు కలుగుతాయి. కొత్త వ్యాపారాలు, పరిశ్రమలు, నూతన బ్రాంచ్లు పెట్టాలనే మీ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. అయితే రాహు ప్రభావం వల్ల అత్యాశతో కూడిన పెట్టుబడులు, స్పెక్యులేషన్లు మీకు కలిసి రావు. అంతేకాకుండా నూతన వ్యక్తులతో వ్యాపార ఒప్పందాలు చేసుకునే ముందు చాలా జాగ్రత్త వ్యవహరించడం మంచిది. ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే ఈ సంవత్సరం ఆదాయం చాలా బాగున్నప్పటికీ ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా తొందరపాటు నిర్ణయాలు మీకు కష్టాలు తీసుకొస్తాయి. ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు అయితే ముందుకు సాగుతాయి. విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంటుంది. గురు ప్రభావం వల్ల చదువుల్లో ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. కుటుంబ పరంగా ఈ సంవత్సరం సౌఖ్యంగానే ఉంటుంది. అన్ని విషయాల్లో జీవిత భాగస్వామితో పాటు కుటుంబ సభ్యుల సహకారం కూడా పరిపూర్ణంగా లభిస్తుంది. ఇక ప్రేమికుల విషయానికి వస్తే ఈ సంవత్సరం పెద్దల అంగీకారాలు లభించి వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న మిథున రాశి వారికి ఈ సంవత్సరం కొంత జాగ్రత్త అవసరం. విదేశీ వీసాలు, ఉద్యోగాలకు సంబంధించిన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, మధ్యవర్తులను నమ్మి డబ్బు ఇవ్వడం మంచిది కాదు. ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్త అవసరం. నడుము, కీళ్ళ నొప్పులు, సీజనల్ వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. సరైన విశ్రాంతి తీసుకోవడం,
ఆహార నియమాలు పాటించడం, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం మంచిది. మిథున రాశి స్త్రీలకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాల్లో ఉన్న వారికి ఈ సంవత్సరం వివాహ యోగం ఉంది. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి శుభవార్తలు, వ్యాపారాలు చేసే స్త్రీలకు అభివృద్ధి కలుగుతుంది. అయితే సోదరులతో కానీ మీరు సొంతంగా కొన్న ఆస్తుల విషయాల్లో కానీ వివాదాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక ఆరోగ్యంపై కూడా శ్రద్ధ చాలా అవసరం. ఇప్పుడు ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ 6, అవమానం 1. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారి గ్రహ సంచారాలను బట్టి చూస్తే మిశ్రమ ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. ఈ సంవత్సరం వీరికి గురువు వ్యయం లగ్నం ద్వితీయంలో, అలాగే రాహువు అష్టమం సప్తమంలో భాగ్యంలో, శనీశ్వరుడు సంచరిస్తున్నారు. ఇక వీరితో పాటు కేతువు ద్వితీయ లగ్నంలో సంచరిస్తున్నారు. ఈ ముఖ్యమైన గ్రహ సంచారాలు బట్టి ఈ సంవత్సరం ప్రారంభంలో కొంత ఒత్తిడి, ఖర్చులు అధికంగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జూన్ వరకు గురుబలం బలహీనంగా ఉండటం వల్ల కొన్ని పనుల్లో ఆలస్యం, గుర్తింపు తగ్గడం వంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే జూన్ తర్వాత గురువు రాశిలో ప్రవేశించడం వల్ల పరిస్థితులు క్రమంగా మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్న కర్కాటక రాశి వారు సంవత్సరం ప్రారంభంలో కొంత కష్టపడి పనిచేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. చేసిన పనికి వెంటనే గుర్తింపు రాకపోవడం లేదా అధికారులతో మీ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడం వంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే జూన్ 2 తర్వాత పరిస్థితుల్లో మార్పు వస్తుంది. ఇక అక్కడి నుంచి గురుబలం పెరగడం వల్ల ఉద్యోగంలో స్థిరత్వం మరియు పురోగతి కనిపించే అవకాశం ఉంది. పదోన్నతులు, కొత్త బాధ్యతలు, ఇంక్రిమెంట్లు, బోనస్లు వంటివి ద్వితీయార్థంలో లభిస్తాయి. అయితే ఈ 3 నెలలు కాస్త శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కష్టించి పనిచేస్తే ఫలితాలు అందుకుంటారు. వ్యాపార రంగంలో ఉన్న కర్కాటక రాశి వారికి సంవత్సర ప్రారంభంలో శ్రమ అధికంగా ఉన్నప్పటికీ రియల్ ఎస్టేట్ రంగాల్లో వ్యాపారం చేసే వారికి మాత్రం ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. సివిల్ కాంట్రాక్టర్లకు 70% అనుకూలత కనిపిస్తుంది. పెండింగ్లో ఉన్న బిల్లులు మంజూరు అవుతాయి. కొత్త వర్కులు చేతికొస్తాయి. అయితే హోల్సేల్, రిటైల్, హోటళ్లు వంటి వ్యాపారులకు సంవత్సరం ప్రారంభంలో ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ సంవత్సరం మధ్య నుండి పరిస్థితులు క్రమంగా మెరుగుపడే సూచనలు ఉన్నాయి. ఈ సంవత్సరం కొత్త పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించడం మంచిది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వంటి అత్యాశతో కూడిన స్పెక్యులేషన్స్కు దూరంగా ఉంటే ఇంకా మంచిది. ఇంకా ఆర్థిక పరిస్థితికి వస్తే ఈ సంవత్సరం మొదటి 3 నెలల్లో ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉండే పరిస్థితులు ఉన్నప్పటికీ తర్వాత అనుకూలంగా మారుతుంది. అయితే ఆర్థిక పరంగా ఏదో ఒక విధంగా సమయానికి డబ్బు మాత్రం సర్దుబాటు అవుతూ ఉంటుంది. ఇక ఈ సంవత్సరం భూములు, వాహనాలు వంటివి కొనాలని మీ ప్రయత్నాలు జూన్ నెల తర్వాత నెరవేరే అవకాశం ఉంది. అయితే మీరు చాలా నమ్మకం పెట్టుకున్న వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆర్థికపరమైన విషయాల్లో మీరు మిమ్మల్ని తప్ప ఎవరిని నమ్మొద్దు. వేరేవారు మిమ్మల్ని తప్పుదారి పట్టించే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. విద్యార్థులకు సంవత్సర ప్రారంభంలో కొంత ఒత్తిడి కనిపించవచ్చు. చదువులో ఏకాగ్రత తగ్గే అవకాశం ఉంది. మన దేశంలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో, కాలేజీల్లో సీట్లు లభించినప్పటికీ విదేశాల్లో చదువుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నవారికి గట్టి ప్రయత్నం అవసరం. పోటీ పరీక్షల్లో విజయాలు సాధించాలంటే మాత్రం ఈ రాశి వారికి ఏకాగ్రత చాలా కష్టం, అలాగే అవసరం. ఇంకా కుటుంబ విషయాలకు వస్తే కుటుంబ వాతావరణం మాత్రం అనుకూలంగానే ఉంటుంది. జీవిత భాగస్వామి మీకు కఠినమైన పరిస్థితుల్లో అండగా ఉంటారు. ఏ పని తలపెట్టినా భార్యాభర్తలు చర్చించి నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం. అది మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక సోదరులు, తల్లి, కుటుంబ సభ్యుల సహకారం కూడా లభించవచ్చు. ఇక ప్రేమికుల మధ్య చిన్న చిన్న అపోహల వల్ల వాగ్వాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో 3వ వ్యక్తి ప్రమేయం లేకుండా చూసుకోవడం చాలా మంచిది. విదేశీ వీసాలు, చదువులు, ఉద్యోగాలకు సంబంధించిన ప్రయత్నాల్లో ఈ సంవత్సరం కొంత జాగ్రత్త అవసరం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, మధ్యవర్తులను నమ్మడం వల్ల మీకు ఇబ్బందులు వస్తుంటాయి. విదేశీలకు ఎగుమతి వ్యాపారాలు చేసేవారు పెట్టుబడుల విషయంలో సరైన సమాచారం తెలుసుకొని నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం కొంత జాగ్రత్త అవసరం. ముఖ్యంగా మధ్య వయసు దాటిన వారు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం మంచిది. శారీరక అలసట, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. సరైన ఆహారం మరియు విశ్రాంతితో పాటు యోగా, నిత్యం వ్యాయామం మీకు మంచిగా పనిచేస్తుంది. కర్కాటక రాశి స్త్రీలకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. కుటుంబ బాధ్యతలు పెరిగినా వాటిని సమర్థంగా నిర్వహించే అవకాశం ఉంది. ఉద్యోగం లేదా వ్యాపారంలో ఉన్న స్త్రీలకు క్రమంగా అభివృద్ధి కనిపించే అవకాశం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ చాలా అవసరం. ఇప్పుడు సింహరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉందో తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం కూడా 5, రాజపూజ్యం 2, అవమానం మాత్రం 7. సింహరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. లాభం, వ్యయం లగ్నాల్లో గురువు, సప్తమం, షష్టమంలో రాహువు, లగ్నం వ్యయాల్లో కేతువు, అష్టమంలో శని సంచరిస్తున్నారు. అయితే ముఖ్య గ్రహ సంచారాలను బట్టి ఈ సంవత్సరం ఏ వర్గాల వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఉద్యోగ రంగంలో ఉన్న సింహరాశి వారికి సంవత్సరం ప్రారంభంలోనే కెరియర్ పరంగా ఎదుగుదలకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి. మీ పనికి తగ్గ గుర్తింపు రావడం, ఉన్నతాధికారుల ప్రశంసలు, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా జూన్ వరకు ఉద్యోగంలో పురోగతి కనిపించే అవకాశం ఉంది. అయితే జూన్ తర్వాత కార్యాలయంలో పని ఒత్తిడి పెరగవచ్చు.
మీరు ఎంత కష్టపడ్డా ఫలితం తక్కువగా రావడం, కొన్ని సందర్భాల్లో కష్టించి పనిచేసినా ఆ క్రెడిట్ వేరొకరు తీసుకోవడం వంటి పరిస్థితులు పై అధికారులపై నుండి ఒత్తిళ్లు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అటువంటి కఠిన పరిస్థితుల్లో సహనాన్ని కోల్పోకుండా ఓర్పుతో ఉంటే అంతిమంగా విజయం మీకే లభిస్తుంది. మీడియా, సినిమా రంగాల్లో పనిచేసే వారికి గుర్తింపు బాగా పెరుగుతుంది. అయితే ఆ గుర్తింపు ఆర్థికంగా పెద్ద ప్రతిఫలాన్ని అందించకపోవడం మీకు ఒత్తిడి కలిగిస్తూ ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్న సింహరాశి వారికి సంవత్సర ప్రారంభంలో అనుకూల పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వ్యాపారపరంగా వృద్ధికి కొత్త అవకాశాలు రావడం, కొత్త పెట్టుబడులు పెట్టడం, నూతన ప్రాజెక్టులు, బ్రాంచీలు ప్రారంభించడం వంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే జూన్ తర్వాత మాత్రం వ్యాపారపరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వ్యవహరించడం మంచిది. వ్యాపార భాగస్వాములతో కొన్ని సందర్భాల్లో అభిప్రాయ భేదాలు రావచ్చు. అదేవిధంగా మీ వ్యాపార రహస్యాలను, మెలకువలను ఎవరికీ చెప్పవద్దు. ఏ నిర్ణయం తీసుకున్నా 1-2 సార్లు ఆలోచించి తీసుకోండి. ఆర్థిక పరిస్థితులకు వస్తే ఈ సంవత్సరం అన్ని వర్గాల వారికి ఆదాయం బాగుంటుంది. అదేవిధంగా ఖర్చులు కూడా ఉంటాయి. ముఖ్యంగా హార్డ్వేర్, సిమెంట్, ఐరన్ వంటి వ్యాపారాల్లో ఉన్నవారికి మంచి లాభాలు అందుతాయి. ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్నవారికి ఆదాయం ఎక్కువగా వచ్చినప్పటికీ ఊహించని ఖర్చులు ఆ లాభాలకు చిల్లు పెడుతుంటాయి. జూన్ తర్వాత వ్యాపారాలు కాస్త నెమ్మదిగా సాగే అవకాశాలు ఉన్నాయి. అయితే సరైన ప్రణాళికతో వ్యవహరిస్తే ఎటువంటి లోటు ఉండదు. ఇక వృత్తి నిపుణులకు కొత్త క్లయింట్లు లభించడంతో పాటు సెకండ్ ఇన్కమ్ కోసం ప్రయత్నాలు చేసే అవకాశాలు ఫలిస్తాయి. అదేవిధంగా అప్పులు తీరాలనే మీ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఈ సంవత్సరం విద్యార్థులకు ప్రారంభంలోనే మంచి ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. ఉన్నత చదువులు చదవాలన్న మీ ఆశ ఫలిస్తుంది. ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రైవేటుగా కొత్త సాంకేతిక విద్యలను నేర్చుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతాయి. పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. ఈ సంవత్సరం భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత ఉంటుంది. మీ జీవిత భాగస్వామి సహకారం పరిపూర్ణంగా లభిస్తుంది. ఇక ప్రేమికులకు కూడా పెద్దల అంగీకారాలు లభించే అవకాశాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న సింహరాశి వారికి ఈ సంవత్సరం చివరి భాగంలో అనుకూల పరిస్థితులు కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా డిసెంబర్ తర్వాత విదేశీ ఉద్యోగులకు సంబంధించిన ప్రయత్నాల్లో విజయ సూచనలు కనిపిస్తున్నాయి. వీసాలు, వర్క్ పర్మిట్లు, గ్రీన్ కార్డు వంటి విషయాల్లో మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న వారికి కూడా డిసెంబర్ తర్వాత పరిస్థితులు మరింత అనుకూలంగా మారి ఆదాయాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం కొంత జాగ్రత్త అవసరం. ముఖ్యంగా పని ఒత్తిడి వల్ల, అలసట వల్ల ఆరోగ్య సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. సరైన డాక్టర్ల సలహాలు తీసుకోవడం, మంచి ఆహార విషయంలో జాగ్రత్తలు వహించడం చాలా అవసరం. సింహరాశి స్త్రీలకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ అవుతుంది. వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారికి ఈ సంవత్సరం శుభవార్తలు వినిపిస్తాయి. కళ్యాణ యోగం వస్తుంది. ఇక వ్యాపార, ఉద్యోగ రంగంలో ఉన్న స్త్రీలకు పైన చెప్పిన ఫలితాలే వర్తిస్తాయి. ఇప్పుడు ఈ సంవత్సరం కన్యారాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. కన్యారాశి వారికి ఈ సంవత్సర ఆదాయం 8 అయితే వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ సంవత్సరం కన్యారాశి వారికి 75% అనుకూల ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. ఈ సంవత్సరంలో గ్రహ సంచారాలను గమనిస్తే దశమం, లాభం, వ్యయంలో గురువు, షష్టమం, పంచమంలో రాహువు, లాభంలో కేతువు, సప్తమంలో శని సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితులను బట్టి చూస్తే సంవత్సరం కన్యారాశి వారి జీవితంలో అన్ని విధాల ముంచందు వేయడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో ఊహించిన ఒత్తిళ్లు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. ఇక ఉద్యోగ రంగంలో ఉన్న కన్యారాశి వారికి సంవత్సరం గురుబలం వల్ల కెరియర్ పరంగా ముందంజ వేయడానికి అద్భుత అవకాశాలు కనిపిస్తున్నాయి. టెక్నికల్ రంగాల్లో పనిచేసే ప్రైవేట్ ఉద్యోగులు కొత్త కోర్సులు నేర్చుకుని పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు సంపాదిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు, అధికార హోదాల్లో పనిచేసే వారికి మరింత గుర్తింపు పెరుగుతుంది. ఉన్నత హోదాలు లభిస్తాయి. మీ టీం నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది. నిరుద్యోగులకు కూడా ఈ సంవత్సరం శుభవార్తలు వినిపిస్తాయి. మొత్తానికి ఈ సంవత్సరం మొత్తం అటు ఉద్యోగులకు, ఇటు నిరుద్యోగులకు అనుకూలమనే చెప్పాలి. వ్యాపార రంగంలో కన్యారాశి వారు ఈ సంవత్సరం ముందంజ వేస్తారు. నూతన పెట్టుబడుల విషయంలో ధైర్యంతో కొన్ని నిర్ణయాలు తీసుకొని ఆర్థికంగా లాభాలు అందుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు కొన్ని కీలకమైన ఒప్పందాలను కుదుర్చుకుంటారు. విదేశాలకు ఎగుమతులు చేసేవారు, వ్యాపారులు, రియల్ ఎస్టేట్ కాంట్రాక్టులు విపరీతంగా లాభపడతారు. ఎవరి అంచనాలకు అందని విధంగా మీరు ఆర్థికంగా ఎదుగుతారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనే మీ ఆలోచనలు కూడా ముందుకు సాగుతాయి. మీ ప్రమేయం లేకుండా నడిచే వ్యాపారాల్లో డబ్బు పెట్టి లాభాలను సంపాదిస్తారు. ఈ సంవత్సరం ఆదాయం అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా మీకు ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ ఖర్చులు ఉపయోగకరమైనవే ఉంటాయి. ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. బంగారం, విలువైన ఆభరణాలు కొంటారు. మీరు తక్కువలో కొన్న ఆస్తి విలువ అంతకు అంత పెరిగి మీకు ఊహించని ప్రతిఫలాలను ఇస్తుంది. అయితే అత్యాశతో కూడిన పెట్టుబడులకు దూరంగా ఉండండి. ఎవరికి డబ్బును అప్పుగా అయితే ఇవ్వకండి. విద్యార్థులకు ఈ సంవత్సరం మంచి పురోగతి లభిస్తుంది. ముఖ్యంగా ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి కాలేజీల్లో, యూనివర్సిటీల్లో సీట్లు వస్తాయి. పోటీ పరీక్షలో విజయాలు సాధిస్తారు. ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు ఏఐ వంటి కొత్త విద్యలపై దృష్టి సారిస్తారు. ఈ సంవత్సరం మీ రాశి వారికి కుటుంబ జీవితం సాధారణంగా అనుకూలంగానే ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో జీవిత భాగస్వామితో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జీవిత భాగస్వామి సలహాల మేరకు మీ ఇష్టం లేని కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. దీనివల్ల కొన్నిసార్లు అసహనం, వాగ్వాదాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. అయితే
అటువంటి సందర్భాల్లో ఆవేశానికి లోను కాకుండా సహనంతో వ్యవహరించడం చాలా అవసరం. పరిస్థితులను అర్థం చేసుకొని ఓర్పుతో ముందుకు సాగితే సమస్యలు పెద్దవిగా మారకుండా ఉంటాయి. సంతాన పురోగతి మాత్రం సంతోషాన్ని కలిగిస్తుంది. విదేశాలకు వెళ్లాలనే ప్రయత్నంలో ఉన్నవారికి ఈ సంవత్సరం శుభవార్తలు వినిపిస్తాయి. విదేశీ ఉద్యోగాలు, వీసాలు, అక్కడ చదువుల కోసం ప్రయత్నిస్తున్న వారికి సీట్లు లభిస్తాయి. ముఖ్యంగా డిసెంబర్ వరకు వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం కొంత జాగ్రత్త అవసరం. ముఖ్యంగా ఈ రాశి స్త్రీలకు అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు డాక్టర్లను సంప్రదించడం, ఆహార విషయంలో జాగ్రత్త తీసుకోవడం, వ్యాయామం మీకు మంచి చేస్తాయి. కన్యరాశి స్త్రీలకు ఈ సంవత్సరం ఎక్కువగా అనుకూలంగానే ఉంది. కుటుంబ బాధ్యతలు పెరిగినా వాటిని సమర్థంగా నిర్వహిస్తారు. మీ పేరు మీద నడిచే వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. వృత్తి నిపుణులకు కొత్త అవకాశాలు అందుతాయి. ఇప్పుడు తులారాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ సంవత్సరం తులారాశి వారి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 1, అవమానం 6. ఈ సంవత్సరం తులారాశి వారికి 76% అనుకూల ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. ఈ సంవత్సరం గ్రహ సంచారాలను గమనిస్తే భాగ్యం దశమ లాభంలో గురువు, షష్టమంలో శని, పంచమం చతుర్థంలో రాహువు, లాభం దశమంలో కేతువు సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితులను బట్టి చూస్తే తులారాశి వారికి కొన్ని విషయాలు అద్భుతమైన అవకాశాలు కలిసి వస్తాయి. అయితే ఈ అవకాశాలతో పాటు అనుకోని ఖర్చులు పెరగడం, తలపెట్టిన పనుల్లో ఆలస్యం వంటి పరిస్థితులు కూడా ఈ సంవత్సరం ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. అయితే గత కొద్ది సంవత్సరాలతో పోలిస్తే వీరికి ఈ సంవత్సరం శుభ ఫలితాలు ఎక్కువగానే ఉన్నాయి. ఏ వర్గాల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ రాశి ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం ప్రారంభంలో కెరియర్ పరంగా ఎదగడానికి కొన్ని అద్భుతమైన అవకాశాలు కలిసి వస్తాయి. గురుబలం అనుకూలంగా ఉండడంతో కార్యాలయాల్లో మీ ప్రాధాన్యత పెరుగుతుంది. ఉన్నతాధికారుల సహకారం లభిస్తుంది. తొలి 3 నెలల్లో మీకు ప్రమోషన్లో ఇంక్రిమెంట్లు అందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు సమాజంలో పెద్ద స్థానాల్లో ఉన్న వ్యక్తులు పరిచయాలు కలిసి వస్తాయి. అయితే జూన్ నెల ప్రారంభం నుంచి పరిస్థితుల్లో కాస్త మార్పు వస్తుంది. పూర్తిగా బాలేదని చెప్పలేం, కానీ పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది. కొన్ని సందర్భాల్లో మీ ఓర్పు సహనాలకు పరీక్షలు ఎదురవుతాయి. దాంతో సాఫ్ట్వేర్ వంటి ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారు ఈ ఉద్యోగాలు మనకు అవసరమా అనేంతగా నిరాశ చెందుతారు. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా పనిపై దృష్టి పెడితే సంవత్సరం అనుకూలంగా గడిచిపోతుంది. ఈ సంవత్సరం ప్రజా జీవితంలో ఉన్నవారికి, రాజకీయ నాయకులకు మాత్రం అద్భుతంగా ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఎన్నికల్లో పోటీ చేసేవారికి విజయాలు సిద్ధిస్తాయి. మీడియా రంగాల్లో పనిచేసే వారికి గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా ముందంజలో ఉంటారు. వ్యాపార రంగంలో ఉన్న తులారాశి వారికి సంవత్సరం చాలా వరకు అనుకూల ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, హార్డ్వేర్ వ్యాపారులు సంవత్సర ప్రారంభంలో భారీ లాభాలను సంపాదిస్తారు. అయితే నూతన వ్యాపార అవకాశాలు కూడా కలిసి వస్తాయి. కాంట్రాక్టర్లు, ఈవెంట్స్ వంటి వ్యాపారులకు కొత్త వర్కులు అందుకుంటారు. వీరితో పాటు హోల్సేల్, రిటైల్, ఎగుమతి దిగుమతి వ్యాపారాలు చేసేవారు కూడా సరైన ప్రణాళికలు వేసుకుంటే మంచి లాభాలు ఆర్జించగలుగుతారు. అయితే జూన్ తర్వాత కొత్త పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యాపార భాగస్వాములతో కొన్ని సందర్భాల్లో అభిప్రాయ భేదాలు ఉండే అవకాశం ఉంది. అయితే మీ దగ్గర పనిచేసే వారి సహకారం మీకు పూర్తిగా లభిస్తుంది. ఈ సంవత్సరం ఆదాయం బాగున్నప్పటికీ ఊహించిన ఖర్చులు భారీగా ఉంటాయి. అయితే వాటిలో అన్ని వృధా ఖర్చులని చెప్పలేం. గృహ నిర్మాణం, పిల్లల ఉన్నత చదువులు, కుటుంబ అవసరాలు వంటి కారణాల వల్ల ఖర్చులు ఎక్కువగా ఉండొచ్చు. సేవింగ్స్లో ఉన్న ధనాన్ని కూడా ఖర్చు చేయాల్సి రావచ్చు. అప్పులు కూడా బాగా చేసే అవకాశాలు ఉన్నాయి. చేసే పనులు మానేసి అప్పు చేసి వ్యాపారాలు మాత్రం చేయకుండా ఉంటే మంచిది. విద్యార్థులకి సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. చదువుల్లో మంచి పురోగతి కనిపిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఏకాగ్రతతో చదివితే విజయాలు సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలు, అలాగే పెద్ద యూనివర్సిటీల్లో సీట్లు సంపాదిస్తారు. కుటుంబ పరంగా ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంటుంది. అయితే ప్రేమ వ్యవహారాల్లో మాత్రం తొందరపాటు అస్సలు పనికిరాదు. విదేశాలకు వెళ్లాలనే ప్రయత్నాల్లో ఉన్నవారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. విదేశీ వీసాలు, ఉద్యోగాలు, ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో సీట్లు అందుకుంటారు. విదేశాల్లో శాశ్వత నివాసాలకు ఎదురు చూస్తున్న వారు గ్రీన్ కార్డులో నివాస హోదాలు పొందుతారు. అయితే మధ్యవర్తులు నమ్మి డబ్బు ఇవ్వద్దు. ఆరోగ్యపరంగా 6వ స్థానంలో ఉన్న శని ప్రభావం వల్ల ఈ సంవత్సరం కొంత జాగ్రత్త అవసరం. ఆరోగ్య సమస్యలు, అనారోగ్యాలు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంది. సరైన విశ్రాంతి, వ్యాయామం, డాక్టర్ల సలహాలతో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం మంచిది. తులారాశి స్త్రీలకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగానే ఉంది. వ్యాపార రంగాల్లో, ఉద్యోగ రంగంలో ఉన్న స్త్రీలకు పైన చెప్పినవి వర్తిస్తాయి. ఈ రాశి స్త్రీలు స్పెక్యులేషన్ జోలికి పోవద్దు. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. అయితే వివాహాలు కాని వారికి ఈ సంవత్సరం పెళ్లిళ్ళు అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలమైన ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. ఈ సంవత్సరం గ్రహ సంచారాలను గమనిస్తే అష్టమం భాగ్యం దశమంలో గురువు, చతుర్థం తృతీయంలో రాహువు, దశమం భాగ్యంలో కేతువు, పంచమంలో శనీశ్వరుడు సంచరిస్తున్నారు. ఈ గ్రహాల ఆధారంగా ఉద్యోగంలో ఉన్న ఈ రాశి వారికి ఈ సంవత్సరం జూన్ వరకు పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ తర్వాత పరిస్థితులు అనుకూలంగా మారిపోతాయి. ఉద్యోగాల్లో పదోన్నతులు, కొత్త బాధ్యతలు పొందుతారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారు పర్మనెంట్ లెటర్లు పొందుతారు. అధికారుల మద్దతు, నమ్మకం పొందుతారు.
మీరు చేసే పని మీకు మంచి గుర్తింపు తెచ్చిపెడుతుంది. ప్రమోషన్లతో కూడిన బదిలీలు అందుకుంటారు, ఆర్థికంగా ముందంజలో ఉంటారు. వ్యాపార రంగంలో ఉన్న వారికి ఈ సంవత్సరం అదృష్టం కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారంలా మారిపోతుంది. వ్యాపారాలు విస్తరించడంతో పాటు భారీ లాభాలను అందుకుంటారు. కొత్త పెట్టుబడులు పెడతారు. ముఖ్యంగా వ్యవసాయం, చిన్న వ్యాపారులు, పరిశ్రమలు, హోల్సేల్, రిటైల్, రియల్ ఎస్టేట్ ఇలా దాదాపు అన్ని రంగాల్లో ఉన్న వ్యాపారులు ఆర్థికంగా స్థిరపడతారు. విలాసవంతమైన జీవనాన్ని గడుపుతారు. అయితే ఆదాయంతో పాటు ఖర్చులు కూడా భారీగానే పెరుగుతాయి. ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయం అద్భుతంగా ఉండడంతో ఆర్థికంగా ముందంజలో ఉంటారు. బ్యాంకు బ్యాలెన్స్ పెంచుకుంటారు. జూన్ తర్వాత ఆర్థికంగా మరింత స్థిరత్వం కలుగుతుంది. భూములు, ఇళ్ల స్థలాలు, వజ్రాభరణాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు. రహస్యమైన పెట్టుబడులు చేసి రూపాయికి 100 రూపాయల లాభాలను సంపాదిస్తారు. సంపద కూడా కూడగడతారు. విద్యార్థులకి సంవత్సరం ప్రారంభంలో కొంత ఒత్తిడి కనిపించినప్పటికీ జూన్ తర్వాత మంచి ఫలితాలు ఉంటాయి. చదువులో పురోగతి కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ సంవత్సరం విజయాలు సిద్ధిస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే శని ప్రభావం వల్ల సంతానం విషయంలో కొంత ఆందోళన ఉంటుంది. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నప్పటికీ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం అవసరం. సరైన ప్రణాళికతో ముందుకు సాగితే ఉద్యోగాలు, విదేశీ వీసాలు పొందుతారు. ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు లేకపోయినా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయడం వల్ల ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా పిల్లల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. వృశ్చిక రాశి స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంటుంది. అయితే ఉద్యోగాల్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యాపారాలు చేసే స్త్రీలు ఆర్థికంగా స్థిరపడతారు. వివాహ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. మీకు ముఖ్యమైన సూచన ఏంటంటే పనులను అస్సలు వాయిదా వేయకండి. ఇప్పుడు ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 3. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం 73% అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఈ సంవత్సరం గ్రహ సంచారాలను గమనిస్తే సప్తమ, అష్టమంలో గురువు వీరికి అనుకూలంగా ఉన్నప్పటికీ చతుర్థంలో శని వల్ల అష్టార్థం శని ప్రభావం వీరిపై ఉంటుంది. ఇక రాహుకేతువుల గ్రహస్థితులను బట్టి ఈ సంవత్సరం వీరికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. వ్యాపార రంగంలో ఉన్న ధనుసు రాశి వారికి సంవత్సరం మంచి లాభాలు చేతికందుతాయి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడం, కొత్త వ్యాపార అవకాశాలు రావడం జరుగుతుంది. భాగస్వామి వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయి. అయితే మీ దగ్గర పనిచేసే వారికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అదేవిధంగా విపరీతంగా లాభాలు రావడం, మీలో అత్యుత్సాహం పెరిగి తొందరపాటు నిర్ణయాలతో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. అవి మీకు పూర్తి నష్టాలను కలిగించే ప్రమాదం కూడా ఉంది. స్పెక్యులేషన్లు, చిట్టీలు, వడ్డీలకు డబ్బులు ఇవ్వడం వంటి విషయాల్లో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఏ పని చేసినా సరైన ప్రణాళికతో ముందుకు వెళ్తే వ్యాపారాలు స్థిరంగా సాగుతాయి. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. కార్యాలయాల్లో మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల సహకారం కూడా బాగా లభిస్తుంది. ఉద్యోగులకు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ప్రమోషన్లు అందుతాయి. అధికార హోదాల్లో ఉన్న వారికి మరింత పెద్ద హోదాలు లభిస్తాయి. సాఫ్ట్వేర్, టెక్నికల్ వృత్తుల్లో ఉన్నవారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. టీచింగ్ రంగంలో పనిచేస్తున్న వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇక నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో విజయాలు సిద్ధిస్తాయి. అయితే డిసెంబర్ తర్వాత కొంత మానసిక ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు ఈ సంవత్సరంలో అనుకూలంగా ఉంటుంది. ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి విజయాలు సిద్ధిస్తాయి. ఉన్నత చదువుల కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి కాలేజీల్లో సీట్లు లభించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. దానికి తగ్గట్టు ఖర్చులు కూడా ఉండే అవకాశం ఉంది. విలాసవంతమైన వృధా ఖర్చులు చేయకుండా డబ్బు పొదుపు చేయడం మంచిది. భూములు, స్థలాలపై పెట్టుబడులు పెట్టాలంటే మాత్రం చాలా జాగ్రత్త అవసరం. పత్రాల విషయంలో, సంతకాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఈ సంవత్సరం డిసెంబర్ వరకు చాలా మంచి కాలం. మీ ప్రయత్నాలు ఫలించి వర్క్ పర్మిట్లు, ఉద్యోగాలు పొందుతారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనే ప్రయత్నాల్లో ఉన్నవారికి గొప్ప విద్యా సంస్థల్లో సీట్లు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం కొంత జాగ్రత్త అవసరం. ముఖ్యంగా జీర్ణ సంబంధ సమస్యలు, వెన్ను, లివర్, ఉదర సంబంధ సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. సరైన ఆహారం, వ్యాయామం, విశ్రాంతి, డాక్టర్ సలహాలు అవసరం. కుటుంబ పరంగా చూస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఈ సంవత్సరం బాగానే ఉంటుంది. అయితే సహోదరుల వర్గాల్లో కలహాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మాట తోలకుండా జాగ్రత్తగా ఉండండి. ప్రేమ వ్యవహారాల్లో కూడా ఆచితూచి ముందుకు వెళ్ళండి. ప్రేమ వివాహాలకు అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ధనుసు రాశి స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంటుంది. జీవిత భాగస్వామి సలహాలతో కెరియర్ పరంగా ముందంజ వేస్తారు. కుటుంబ బాధ్యతలు పెరిగినా వాటిని సమర్థంగా నిర్వహించి అభివృద్ధిని సాధిస్తారు. వ్యాపారాల్లో ఉన్న స్త్రీలకు క్రమంగా అభివృద్ధి కనిపించే అవకాశం ఉంది. వివాహాలు కాని వారికి ఈ సంవత్సరం వివాహ యోగం ఉంది. ఇప్పుడు మకర రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉందో తెలుసుకుందాం. మకర రాశి వారికి సంవత్సర ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 3, అవమానం 6. ఈ సంవత్సరంలో మకర రాశి వారికి గత కొన్నేళ్లతో పోలిస్తే అనుకూల ఫలితాలు కలిగే అవకాశం ఉంది. ఈ సంవత్సరం గ్రహ సంచారాలను గమనిస్తే జూన్ 2 తర్వాత జరిగే గురు సంచారం మార్పు వల్ల జీవితంలో కొన్ని కీలకమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. అలాగే రాహు కేతులతో పాటు శని ప్రభావం వల్ల ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఉద్యోగ రంగంలో ఉన్న మకర రాశి వారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది.
ఎన్నేళ్ల నుండో మీరు పడుతున్న శ్రమకు ఈ సంవత్సరం ఖచ్చితంగా గుర్తింపు లభిస్తుంది. జూన్ తర్వాత మీకు ఉద్యోగాల్లో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. ఉద్యోగాలు మారాలనుకునే వారికి 2-3 కొత్త అవకాశాలు తలుపు తడతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్లు లభిస్తాయి. మీడియా, సినీ రంగాల్లో పనిచేస్తున్న వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపార రంగంలో ఉన్న మకర రాశి వారికి ఈ సంవత్సరం డబ్బే డబ్బు అని చెప్పొచ్చు. ఏ పని తలపెట్టినా మీకు కలిసి వస్తుంది. అయితే నరదృష్టి, శత్రుఘోష అధికంగా ఉంటాయి. కొత్త పెట్టుబడుల్లో పెద్దల సలహాలు తీసుకొని ముందుకు సాగండి. హోల్సేల్, రిటైల్, రియల్ ఎస్టేట్, వ్యవసాయ సంబంధిత వ్యాపారాలు, హార్డ్వేర్ ఇలా దాదాపు అన్ని రకాల వ్యాపారులు ఈ సంవత్సరం ఆర్థికంగా స్థిరపడతారు. ఇక అన్ని వర్గాల వారు ఆర్థికంగా ముందంజలో ఉంటారు. రుణాలు తీర్చాలనే మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ నిర్మాణాలను మొదలు పెడతారు. అయితే ఖర్చులు అదుపు తప్పే అవకాశం ఉంటుంది. భూములపై పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా మంచి ఫలితాలను అందుకుంటారు. విద్యార్థులకు ఈ సంవత్సరం అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. పరీక్షల్లో అత్యున్నత శ్రేణుల్లో ఉత్తీర్ణతలు సాధిస్తారు. జూన్ 2 నుండి మీకు మరింత అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. పెద్ద చదువులు చదవాలనే వారికి ఆశలు ఫలిస్తాయి. కుటుంబపరంగా ఈ సంవత్సరం కొన్ని సందర్భాల్లో భార్యాభర్తల మధ్య అపార్థాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అవి చిలికి గాలివన్లా మారకుండా చూసుకోండి. ఎవరో ఒకరు సర్దుకుపోవడం మంచిది. మూడో వ్యక్తి ప్రమేయం వల్ల గొడవలు పెరుగుతాయని గుర్తుపెట్టుకోండి. ఈ ఒక్క విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. విదేశాలకు సంబంధించిన విషయాల్లో కదలిక వస్తుంది. విదేశీ ప్లేస్మెంట్లు, వీసాలు, వర్క్ పర్మిట్లు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంది. ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్యలు తీరి సంతోషంగా ఉంటారు. మకర రాశి స్త్రీలకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే స్త్రీలు ఉన్నత స్థాయిలో జీవనాన్ని గడుపుతారు. ఆర్థికంగా స్థిరపడతారు. ఉద్యోగరీత్యా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సెప్టెంబర్ తర్వాత వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఇప్పుడు కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ సంవత్సర ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 6, అవమానం 1. కుంభరాశి వారికి గ్రహ సంచారాలను బట్టి చూస్తే మిశ్రమ ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఏలినాటి శని చివరి దశలో ఉంది. ఇక పంచమం, షష్టమం, సప్తమంలో గురువు, ద్వితీయంలో సంచరిస్తున్న శనీశ్వరుడితో పాటు రాహుకేతువుల సంచారాలను బట్టి ఈ సంవత్సరం మీకు కలబోయే ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఉద్యోగ రంగంలోనూ కుంభరాశి వారికి సంవత్సరం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. కార్యాలయంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. అదనపు బాధ్యతల పేరుతో మీకు ప్రమోషన్లు దక్కకపోయినా పనిపరంగా బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న వారి ఉద్యోగాలు మారితే మంచిదేమో అనే ఆలోచన కలుగుతుంది. అయితే పనిపైన దృష్టి పెట్టి అనవసరమైన విషయాల్లో సాధ్యమైనంత వరకు తలదొచ్చకుండా ఉంటే పరిస్థితుల్లో మార్పు వస్తుంది. అయితే కొంత జూన్ వరకు మాత్రం పరిస్థితి మీకు అనుకూలంగానే ఉంటుంది. అయితే PR, మీడియా, సినిమాలు వంటి రంగాల్లో పనిచేసే వారికి మాత్రం గుర్తింపు పెరుగుతుంది. ఆ గుర్తింపు వెంటనే డబ్బు ఇవ్వకపోయినప్పటికీ భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. వ్యాపార రంగంలోని కుంభరాశి వారికి సంవత్సరం కాస్త కఠినమైన పరిస్థితులు కనిపించే అవకాశం ఉంది. వ్యాపారపరంగా పోటీ పెరుగుతుంది. ఊహించిన లాభాలు అందకపోవడం, అనుకోని ఖర్చులు పెరగడం వంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. వ్యవసాయ రంగంలో ఉన్నవారు ప్రకృతి సహకరించక అనుకోని నష్టాలు పొందే అవకాశం ఉంది. కొత్త పెట్టుబడులు పెట్టాలంటే మాత్రం 1-2 సార్లు ఆలోచించి పెద్దల సలహాలతో ముందుకు సాగండి. అయితే ఈవెంట్లు, స్టూడియోలు నడిపే వారికి మాత్రం ఆదాయం బాగానే ఉంటుంది. ఈ సంవత్సరం అన్ని వర్గాలకు ఆదాయం కాస్త తక్కువగానే ఉన్నా ఏదో ఒక విధంగా సమయానికి డబ్బు సర్దుబాటు అవుతుంది. అనుకోని ఖర్చులు ఎక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ అవసరాలు, పిల్లల ఫీజులు, ఆరోగ్య అవసరాలు ఇలా ఏదో ఒక ఖర్చు ఇబ్బంది పెడుతుంది. అయితే ఎక్కువ వడ్డీలకు అప్పులను తీసుకొని ఇబ్బందులు పాలవద్దు. ఆర్థిక విషయాల్లో ఏ పని చేసినా దూరదృష్టితో ఆలోచించి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే పూర్తిగా ప్రతికూలంగా కాదు, కొన్ని సందర్భాల్లో ఊహించిన విధంగా డబ్బు కలిసి వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. ఆ డబ్బును పొదుపు పథకాల్లో కానీ, భూములపై కానీ పెట్టుబడులు పెట్టండి. అవి మీ భవిష్యత్తుకు పనికొస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాల్లో ఉన్నవారికి శ్రమ ఉన్నప్పటికీ పనులు ముందుకు సాగుతాయి. స్పెక్యులేషన్లు, ఇన్స్టెంట్ మనీ వ్యామోహంలో డబ్బును నష్టపోకుండా జాగ్రత్త పడండి. విద్యార్థులకి సంవత్సరం మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు కష్టపడి చదివితే విజయాలు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ జీవితంలో అనుకూలంగానే ఉంది. అయితే సహోదరులతో మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓర్పుగా వ్యవహరించడం చాలా మంచిది. ప్రేమ వ్యవహారాల్లో కూడా చిక్కులు కనిపిస్తున్నాయి. ప్రేమ వివాహాలకు పెద్దల అనుమతులు లభించడం కష్టంగా ఉండొచ్చు. విదేశాలకు వెళ్లాలనే ప్రయత్నంలో ఉన్న వారికి ఈ సంవత్సరం కొంత జాగ్రత్త అవసరం. విదేశాల విద్య కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులు మధ్యవర్తులు నమ్మి ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. అప్రమత్తంగా ఉండండి. ఆరోగ్య విషయంలో ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందస్తు పరీక్షలు చేయించుకొని డాక్టర్ల సలహాలు తీసుకుంటూ సరైన విశ్రాంతి, నిద్ర, ఆహారంపై దృష్టి పెట్టండి. దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడేవారు మరింత అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. కుంభరాశి స్త్రీలకు ఈ సంవత్సరం వివాహ యోగం ఉంది. టెక్నికల్ ఉద్యోగాలు చేస్తున్న వారు కొత్త సాంకేతిక విద్యలపై దృష్టి పెడతారు. భారీ పెట్టుబడుల కంటే చిన్న పెట్టుబడులు మీకు ఎక్కువగా కలిసి వస్తాయి. చివరగా మీనరాశి వారి ఫలితాలు ఈ సంవత్సరం ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ సంవత్సరం మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 2, అవమానం 7. ఈ సంవత్సరం మీనరాశి వారి గ్రహ సంచారాలను గమనిస్తే జన్మశని, వ్యయం లాభాల్లో రాహువు,
చతుర్థం, పంచమం, షష్టమంలో గురువు సంచారం చేస్తున్నారు. మరి ఈ సంచారాల ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం. ఉద్యోగ రంగంలో ఉన్న మీనరాశి వారికి సంవత్సరం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. జన్మశని ప్రభావం వల్ల ఉద్యోగులకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. మీలో బద్ధకం పెరిగే అవకాశం ఉంది. దాన్ని తగ్గించుకొని కష్టపడి పనిచేస్తే మాత్రం మంచి ఫలితాలు అందుతాయి. మీ పని క్రమశిక్షణ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాయని గుర్తుంచుకోండి. పనిలో శ్రద్ధ పెట్టకుండా ఆఫీసు రాజకీయాల్లో తలదూచితే మీకు వచ్చే ఫలితాలు కూడా అనుకూలంగా ఉండవు. ఇక ప్రభుత్వ ఉద్యోగులపై అధికారుల నిఘా అధికంగా ఉంటుంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లకు అవకాశాలు ఉన్నప్పటికీ బాధ్యతలు పెరగడం వల్ల మీ పని ఒత్తిడి అధికమవుతుంది. అయితే నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ సంవత్సరం సాధారణంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారపరంగా చూస్తే ఆర్థిక లాభాలు మాత్రం బాగానే ఉన్నాయి. అయితే మీ దగ్గర పనిచేసే వారితో ఇబ్బందులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కాంట్రాక్టర్లకు వర్కర్లతో సమస్యలు ఎక్కువగా ఉంటాయి. డబ్బు వచ్చినప్పటికీ ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. అయితే విదేశీ ఎగుమతి వ్యాపారులకు మాత్రం ఎక్కువ అనుకూలత ఉంటుంది. పెట్టుబడులు పెట్టాలంటే ఆలోచించి ముందుకు సాగడం మంచిది. ఈ సంవత్సరం మీనరాశి వారికి ఆదాయం మాత్రం చాలా బాగుంటుంది. అయితే జన్మశని ప్రభావం వల్ల డబ్బు సమయానికి చేతికి అందకపోవడం, వేసుకున్న ప్రణాళికలు తారుమారు కావడం వంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ దగ్గర రుణాలు తీసుకున్న వారు సమయానికి తిరిగి ఇవ్వకపోవచ్చు. కాంట్రాక్టర్లకు బిల్లులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కొత్త అగ్రిమెంట్లలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే దూరదృష్టితో చేసే పెట్టుబడులు భవిష్యత్తులో మంచి ఫలితాలు ఇవ్వచ్చు. విద్యార్థులకి సంవత్సరం కష్టపడితే మంచి ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉన్నత చదువులు చదవాలనుకునే వారికి యూనివర్సిటీల్లో సీట్లు లభించే అవకాశాలు ఉన్నాయి. పోటీ పరీక్షల్లో కూడా విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగానే ఉన్నప్పటికీ జీవిత భాగస్వామితో మాట పట్టింపులు, చిన్న చిన్న కలహాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ మాట నెగ్గాలనే పట్టుదల పనికిరాదు. సొంత వాళ్ళతో వచ్చే గొడవలు మానసికంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఇక ప్రేమ వ్యవహారాల విషయానికి వస్తే ప్రేమ వివాహాలకు ఈ సంవత్సరం సానుకూలత కనిపించే అవకాశం ఉంది. రాహువు అనుకూలత వల్ల విదేశీ అవకాశాలు బాగానే ఉంటాయి. విదేశీ వీసాలు, వర్క్ పర్మిట్లు, ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. అదేవిధంగా గ్రీన్ కార్డుల కోసం చేసే ప్రయత్నాలు కూడా సానుకూలంగా సాగుతాయి. విదేశీ ఎగుమతి దిగుమతి వ్యాపారాలు కూడా అనుకూలంగా సాగుతాయి. శని ప్రభావం వల్ల మానసిక ఒత్తిడి అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. బద్ధకం, ఉత్సాహం తగ్గడం వంటి సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. ముఖ్యంగా స్త్రీలు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. ఇవి శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది రాశి ఫలాలు. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన చరిత్ర మన సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. ఓం నమః శివాయ.